గీత గోవిందంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మీ మీద. ఇక్కడ కూడా కొంచెం హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే పరశురామ్ గారితో మీకున్న అండర్స్టాండింగ్ వలన నెక్స్ట్ సినిమాలో తను మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా స్లాప్ చేసింది ట్రైలర్లో చూస్తే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎప్పుడైనా స్ట్రాంగ్ స్లాపింగ్? మమ్మీ ఇప్పుడు ఒప్పుకోదు కానీ చిన్నప్పుడు కొడుతుండే. లైక్ తర్వాత నేను హాస్టల్కి 6 years ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. కానీ హాస్టల్లో అమ్మా నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా. అసలు కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అన్న ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్. ఇట్స్ లెర్నింగ్. అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. అంటే మీరు ట్రైలర్లో హీరోయిన్ని కొట్టిందే చూస్తున్నారు, కానీ ఈయన ఏమేమి చేసిండో మీకు తెలియదుగా. రేపు చూసాక తెలుస్తుంది. వాడికి అది పడాల్సిందే. మొత్తం అయ్యాక కరెక్ట్ ఆమె కొట్టడంలో న్యాయం ఉంది అనుకుంటారు. రాజు గారు, 21 years బ్యాక్ మీరు దిల్ రాజు అయ్యారు. ఇప్పుడు సేమ్ డేట్లో వస్తున్న ఈ సినిమాతోటి స్టార్ రాజుగా పేరు మార్చుకునే అవకాశం ఉందా? స్టారా? మంచి దిల్లు ఉందా? దిల్లులాలోనే ఉండనివ్వండి. నాకెందుకు స్టార్లు? దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికి ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు యాంకర్లో అంట స్టార్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, అవన్నీ నేను అస్సలు నమ్మా. నేను సక్సెస్ఫుల్ ఇచ్చినన్ని రోజులే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇక్కడ ఉంటా. కంటిన్యూగా నా ద్వారా 4-5 ఫ్లాప్లు వస్తే నా హీరోలు డేట్లు ఇవ్వరు, ఆ డైరెక్టర్లు అమ్మో అన్ని ఫ్లాప్లు ఉన్నాయి, ఆయన కథ కూడా చెప్పొద్దని పారిపోతారు. నేను రియలిస్టిక్లో బతుకుతా. ఇవన్నీ జస్ట్ టెంపరరీ.